ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ప్రస్తుతం భారతదేశ మహిళల క్రికెట్ జట్టులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి శ్రీచరణిని తన నివాసానికి పిలిపించుకొని అభినందించడం జరిగింది. మరి మొత్తానికి కూటమి ప్రభుత్వం క్రీడలకి మహిళలకి ఏ విధంగా ప్రోత్సాహాలు అందిస్తుంది, అదేవిధంగా ఈ యొక్క ఏర్పాట్ల విషయం గురించి కావచ్చు, మరిన్ని విషయాల గురించి తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు శ్రీచరణి గారు ఎవరైతే ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా అందరూ సంబరాలు చేసుకుంటున్నారు, ఎన్నో సంవత్సరాలు ఎన్నో దశాబ్దాల కల భారతదేశ మహిళల జట్టు వరల్డ్ కప్ సాధించాలని ఎట్టకేలకు 2-3 రోజుల క్రితం దాన్ని మన భారత మహిళల జట్టు సాధించడం జరిగింది. అందులో మన రాష్ట్రం నుంచి ఉన్నటువంటి శ్రీచరణిని కూటమి ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహాలు అందిస్తూ ఇప్పుడు ఆమెను అభినందిస్తూ ఇంటికి కూడా పిలిపించుకోవడం జరిగింది. అయితే దీనికి కూడా రాజకీయ కోణాలను ఆపాదిస్తూ కొంతమంది దుష్ప్రచారాలు చేశారు. కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదని అదని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు కొంతమంది రాజకీయ నాయకులు. దానికి ఇప్పుడు మీరేం సమాధానం చెబుతారు? ముఖ్యంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఇప్పుడు కాదు 2 తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పటి నుంచి మరి ఒక హంపి కానివ్వండి, కరణం మల్లేశ్వర్ గారు కానివ్వండి, మరి పుల్లెల గోపీచంద్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇప్పుడు హైదరాబాద్లో పుల్లెల గోపీచంద్ అకాడమీ గచ్చిబౌలిలో చూస్తున్నాం. మరి ఆయన ఎంత గొప్పగా అప్పట్లో బ్యాడ్మింటన్ ఆడిన దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా మరి ఆయన జర్నీ కొనసాగుతూనే ఉంది. మరి అదేవిధంగా చూస్తే విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు, నేను ఆడపిల్లలాగా గాజులు తొడుక్కున్నావు అనే మాటలు కానివ్వండి, ఆడపిల్లలాగా ఏడుస్తున్నావు అనే మాటలు కానివ్వండి, పొరపాటును కూడా వాడొద్దు, చేతికి గాజులు తొడుక్కున్నావు అనే మాట అనొద్దు. మరి అదేవిధంగా పాఠ్య పుస్తకాల్లో మహిళలకి అంటే తల్లికి కానివ్వండి, చెల్లికి కానివ్వండి, మనం వంటగదిలో హెల్ప్ చేయాలి. ఆ హెల్పింగ్ నేచర్ అనేది అంటే మహిళల్ని వేరుగా చేసి చూడొద్దు, వాళ్ళకు ఒక గౌరవాన్ని ఇద్దాం, వాళ్ళని కూడా ఒక గొప్ప స్థాయికి తీసుకెళ్లే విధంగా మనం కృషి చేద్దాం అనేది ఎన్నో సందర్భాల్లో చెప్పారు. కానీ ఈ రోజున చూస్తున్నాం శ్రీచరణి. నిజంగా మనం కూడా ఆవిడకి ఒకసారి కృతజ్ఞతలు, అదేవిధంగా కంగ్రాచులేషన్స్. ఎందుకు కృతజ్ఞతలు అంటే మహిళగా తను ఎంత కష్టపడి ఎంత గొప్పగా భారతీయ మహిళా క్రికెట్ జట్టులో భాగమయ్యి ఈ రోజున ఎన్నో సంవత్సరాల తర్వాత దాదాపుగా 25-30 ఇయర్స్ తర్వాత మరి ఒక గొప్ప పతాకాన్ని మనకు తెచ్చిందంటే నిజంగా ప్రతి ఒక్కరం కూడా గర్వించదగ్గ విషయాన్ని దిగజారిపోయి రాజకీయాలు వీళ్ళు కులాన్ని లేకపోతే రాజకీయాలను ఆపాదిస్తూ నీచంగా మాట్లాడుకునే వాళ్ళని ఏం చేస్తాం? వాళ్ళు బురదలో ఉండే ఒక జంతువు ఉండిద్ది, పేరు చెప్పుకోవడం కూడా వేస్ట్. అట్లాంటి వ్యక్తులు ఆ బురదలో ఉంటూ ఆ బురదలోనే కొట్టుకుంటూ మరి ఎదుటి వాళ్ళకు కూడా బురద జల్లాలనే వ్యక్తులు అట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ముందుగా శ్రీచరణికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. మరి అదేవిధంగా ఎవరైతే ఈ రోజున మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి తన నివాసానికి రమ్మని పిలుపునిస్తే చూసాం, తనకి ఇంతవరకు అసలు టైం టేబుల్ చూస్తే ఆవిడ ఖాళీనే లేదు. ఎప్పుడు జట్టు విజయాన్ని సాధించింది, తర్వాత మరి వెంటనే మోడీ గారితో మాట్లాడటం కానివ్వండి, సమావేశం తర్వాత ఇండియాకి రావటమే నిన్న బాబు గారు వచ్చారు, తను వచ్చింది, రావటమే ఈ రోజున ఉదయం వెళ్ళి బాబు గారిని మీట్ అవ్వటం జరిగింది. మరి ఇంకా వీళ్ళ బాధ ఏంటో అర్థం కాని విషయం. తన కోసం గన్నవరం ఎయిర్పోర్ట్లో ఏపీ మంత్రులు 4 మంత్రులు తనకి వెల్కమ్ చెప్తూ మరి సాదరంగా ఆహ్వానిస్తూ, అదేవిధంగా క్రీడా శాఖకు సంబంధించిన రవి నాయుడు గారు మరి వాళ్ళందరూ కలిసి ఎంత అంగరంగ వైభవంగా తనను తీసుకొచ్చారో, భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు ఉండవల్లి వరకు కూడా. మరి ఇవన్నీ కనిపించట్లేదా వీళ్ళకి? మరి ఎన్ని రకాలుగా ఈ రోజున మహిళల్ని ముందుండి నడిపించడంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధాన భూమిక పోషిస్తారు అనేది ఎన్నో సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు కూడా అదే విధంగా నడిపిస్తున్నారు. ఆ తండ్రి అడుగుజాడల్లోనే లోకేష్ గారు కూడా నడుస్తున్నారు. ఆయన కూడా అదే ధ్యేయంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి బాగా తెలిసింది ఏంటంటే ఆడుదాం ఆంధ్ర పేరుతోటి ఏ విధంగా దోచుకున్నారో చూసాము. మరి రవినాయుడు గారు లాస్ట్ టైం చెప్పినట్లున్నారు, రోజా గారు అన్న మాటలకి దమ్ము ధైర్యం అవసరం లేదమ్మా, నీకు అరెస్ట్ వారెంట్ ఉంటే చాలా అరెస్ట్ చేయడానికని. అలా ఉండిద్ది వాళ్ళ భాష, వాళ్ళు కొట్టేసిన డబ్బులు, వాళ్ళ ఆటలు వేరే ఉంటాయి, వాళ్ళ పతాకాలు లేకపోతే ఆ పథకాలు వేరే ఉంటాయి. ఏంటి అంటే అవన్నీ కూడా వాళ్ళ గోల్డ్ మెడల్ జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో ఇచ్చాడు. అవన్నీ చెప్పుకోవటానికి కూడా చాలా చిరాగ్గా ఉంటాయి అనమాట. అంటే బూతులు తిట్టు, పదవుల పట్టు లాంటి మరి ఏ విధంగా కొట్టేద్దాం, ఏ విధంగా దోచుకుందాం, ఏ విధంగా మట్టి రోడ్ల మీద ఉన్న మట్టిని కూడా త్రవ్వుకుపోదాం అనే పరిస్థితి. అయితే ఇప్పుడు నారా లోకేష్ గారు గతంలో చూసుకుంటే వైజాగ్లో కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్లో మన మహిళా జట్టు వీళ్ళందరితో ప్రెస్ మీట్లు కావచ్చు, చిట్చాట్లో అనేక సందర్భాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు నేడు వాళ్ళకి ఎంతో ప్రోత్సాహంగా అనిపించింది చెప్పేసి అనేక సందర్భాలు వాళ్ళు కూడా మాట్లాడుతున్న దృశ్యం. దాన్ని కూడా ఒక నెగిటివ్ ప్రాపగండా తీసుకెళ్తున్నారు వైఎస్ఆర్సీపీ. ఏమంటారు? మనం చూసాం నారా లోకేష్ గారు మాట్లాడుతూ, ఎవరైతే ఈ క్రికెటర్లు కానివ్వండి, అసలు ఈ క్రీడా విభాగానికి చెందిన మహిళలు ఉంటారో
వాళ్ళకి సపరేట్గా పుస్తకాలు కూడా, ఎందుకంటే సేమ్ వేరే స్టూడెంట్స్తో కలిసి వీళ్ళు చదవటానికి టైం ఉండదు. వీళ్ళు ఏ విధంగా మరి ప్రిపేర్ అవ్వాలన్నా కూడా వాళ్ళకి చాలా సరళంగా ఈజీగా ఉండేవి పెడదామనే ఆలోచన కానివ్వండి, వాళ్ళకి ఇంకా గ్రౌండ్ ఏర్పాటు కానివ్వండి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వడానికి జిమ్లు కానీ ఇవన్నీ కూడా మేము ఇస్తూ ఉన్నారు. కానీ వీళ్ళు ఏదైతే ఆపాదించి రకరకాలుగా మేము మరి లోకేష్ గారు సరిగ్గా వీళ్ళని నడిపించట్లేదు అనే మాటలు కానివ్వండి, వాళ్ళకి ఎటువంటి ప్రోత్సాహం అంటే పక్కదారి పట్టించే వ్యవహారాలు, వీళ్ళు ఎంతసేపటికి అంటే ఒకరికి మనం వేలు చూపించేటప్పుడు మిగతా 4 వేళ్ళు మనల్ని చూపిస్తున్నాయి, మరి మన వైపు ఏం తప్పులు ఉన్నాయి, మనం ఏ విధంగా ఉన్నాం అనేది మర్చిపోయి ప్రతిసారి విమర్శలకు దిగటం, ప్రతిసారి ఎదుటి వాళ్ళ మీద బురద జల్లటం, ప్రతిసారి వీళ్ళ అబద్ధాల ప్రాపకాండతోటి, అంటే ప్రతి ఒక్కటి కూడా వీళ్ళ జీవితమే అబద్ధం అనమాట. ఇంకా అట్లాంటి వ్యక్తులు ఏం చేస్తారు చెప్పండి? ప్రతి ఒక్కదాన్ని కూడా వక్రంగా వంకర బుద్ధితో ఆలోచిస్తూ నారా లోకేష్ గారి గురించి కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి గురించి కానివ్వండి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి వీళ్ళు మాట్లాడిన వ్యక్తులు ఉంటే అనుకోవచ్చు. మనం చూసాం అసెంబ్లీలో అక్రమంగా కేసులు ఎవరెవరు పెట్టించుకున్నారంటే అందరూ కూడా లేచి నిలబడిన పరిస్థితి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. మరి ఇంకా వాళ్ళ పరిపాలన ఎలా ఉందో 2019 నుంచి 24 వరకు, ఇప్పుడు 2024 కూటమి ప్రభుత్వం గెలిచాక కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ 151 నుండి 11కు పడిపోయినా కూడా వాళ్ళ అబద్ధాలు, వాళ్ళ ఆగడాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇట్లాంటి వాళ్ళకి ఈ రోజున ఇటువైపున ప్రజలందరికీ, లేకపోతే విద్యార్థులకి, క్రీడాకారులకి, మహిళలకి ఎంత న్యాయం చేస్తున్నారో, గతంలో వాళ్ళు చేసిన తప్పులకి శిక్ష వేయాల్సిన బాధ్యత అంతే ఉంది కూటమి ప్రభుత్వం మీద అనేది ప్రజలు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.